హలో అందరికీ. ఇదిగో దోశ. ఇది మామూలు కాదు, దోశ కాదు ఇది. ఇది చిక్కుడుపాటు తీసాక చిక్కుడుకాయలు ఉంటాయి కదా, ఆ చిక్కుడుకాయలు కొద్దిగా మినపప్పు, కొంచెం మిలెట్, కొద్దిగా బియ్యం ఇవన్నీ కలిపితే ఇలా వచ్చింది దోశ. అది బీట్రూట్ అన్నీ వేసుకుని ఇలా బాగుందా. ఇదిగో పిండి కొంచెం ఏ రోజుకి ఆ రోజు రుబ్బాము. అది ఇలా ఉంటుంది. ఎండు చిక్కుళ్ళు విత్తనాలకు తీస్తాం కదా, అవి ఉడకబెట్టి తింటారు. కాకపోతే నానబెట్టి ఇలా దోశలో కూడా తీసుకుంటాం. చిక్కుడు బాదులు ఉంటే మనకి ఎక్కువ ఉంటాయి కదా, అవి అన్నమాట. బాగుంది కదా. దీనికి వేరుశనగుల చట్నీ. ఈరోజు తులసాకు నీళ్ళు తేనె కలిపి పెట్టుకున్నా. తేనె పెడితే ఇలా చిక్క ఉంటుంది. అమ్మ